నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. దూడల కాలువ వద్ద పగిలిపోయిన పైప్లైన్ మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. ఈ నెల 20వ తేదీన నెల్లిమల నియోజకవర్గం భోగాపురంలో నిర్వహిస్తున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం ముగింపు సభ విజయవంతం చేసేందుకు నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని టీడీపీ శ్రేణులకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తి. తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, దూడల కాలువ వద్ద పగిలిపోయిన పైప్లైన్ మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న దూడల కాలువ వద్ద భారీ వర్షాలకు మంచినీటి పైప్లైన్ పగిలిపోయింది. పలు ప్రాంతాల్లో నీటి సరఫరా జరగడం లేదు. నీటి ప్రవాహం తగ్గడంతో పైప్లైన్ మరమ్మతు పనులు చేపట్టారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు జరుగుతున్న పనులను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో నియోజకవర్గంగా భారీ వర్షాలు వచ్చాయని, బోడల కాలువ వద్ద ఉన్న పైప్లైన్ నీటి ప్రవాహంతో పగిలిపోయిందని తెలిపారు. దీంతో గత 4 రోజులుగా పలు ప్రాంతాల్లో నీటి సరఫరా జరగడం లేదని, ఆ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే చర్యలు తీసుకున్నామని తెలిపారు. రేపటిలోగా మరమ్మతు పనులు పూర్తవుతాయని, అనంతరం మంచినీటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో నాయకులు మురళి, అజీజ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. తాత్కాలికంగా కొంతమందికి బాధ కలిగితే క్షమాపణ తెలియజేస్తున్నారు. అదే సమయంలో కమిషనర్ గారు వెంకటేశ్వర ఎంతవరకు ప్రజలకు ఇబ్బంది లేకోకుండా, తాగునీరు ఇబ్బంది లేకోకుండా చేయాలో చూస్తున్నారు. అలాగే ఇస్మాయిల్ గారు ఎంతవరకు ఎలక్ట్రిసిటీ ఇబ్బంది లేకుండా చేయాలో వారిద్దరు కొన్ని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఎక్కువ దూడల కాలువ మొదట్లో ఉన్న దానిలో పెద్ద సమస్య ఏంటంటే, ఆ రోజు నీళ్ళు ఎక్కువ రావడం వలన ఇక్కడున్న 2 పైప్ లైన్స్ దెబ్బతింటం జరిగింది. ఒకటి వచ్చి పంపింగ్ పైప్ లైను, అంటే కడలూరు నుంచి సరాసరి చేసిన తర్వాత ఇక్కడున్న 40,000 కిలోలీటర్లకి ఉన్న ఓహెచ్డి వచ్చి దానికి వెళ్ళడానికి ఆ పంపింగ్ పైప్ లైన్ కూడా దెబ్బతిరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వేరు వేరు స్థలాలకు వెళ్ళడానికి ఆ పైప్ లైన్ కూడా దెబ్బతిరిగింది. సో అవన్నీ కూడా పురస్కరించుకుని వెంటనే అవి పైప్ లైన్ చేయడానికి కూడా వీలు లేదు కనుక మేమంతా చెప్పిన తర్వాత కమిషనర్ గారు ఎంతో బాధ్యతతో చక్కగా ఈ ఎక్కడెక్కడైతే ఈ ఆర్టీసీ దగ్గర ఉన్న ఓహెచ్డి దగ్గర నుంచి నీళ్లు వెళ్ళడానికి వసతి లేకుండా అయిపోయిందో వాటన్నిటి కూడా గత విజయం అయిన తర్వాత వారికి రెగ్యులర్గా చక్కగా వెహికల్ ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా చేసి తాగునీరు చేసేవారు. ముఖ్యంగా విఘ్నేశ్వరపురం కానివ్వండి, న్యూ బాలాజీ నగర్ కానివ్వండి, సంయుక్త నగర్ కానివ్వండి, తూర్పు వీధి కానివ్వండి, పూలతోట గిరిజన కాలనీ కానివ్వండి, నట్ల కాలనీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఆర్టీసీ దగ్గర ఉన్న ఓహెచ్డి మీద ఆధారపడి ఉన్నాయి. సో ఈరోజు వారి సిబ్బంది అంతా కూడా రావడం జరిగింది. సెక్రటరీ సిబ్బంది వారు నాకు ఏమి హామీ ఇచ్చారంటే, వీలైనంత వరకు ఈరోజు అవి రిపేర్ చేసి బోత్ పంపింగ్ పైప్ లైన్ యాజ్ వెల్ as డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ చేసి వీలైనంత వరకు ఇవాళ రేపు లోపల తప్పనిసరిగా ఈ చెప్పిన నగరాలన్నింటినీ కూడా వీళ్ళు అందజేస్తామని చెప్పి వారు నాకు హామీ ఇవ్వడం జరిగింది. వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా రోజులు దాదాపు 4 రోజులు పట్టణంలో కరెంటు లేకుండా కూడా పునరుద్ధరణ చేయడానికి 4 రోజులు పట్టింది. ఈ 4 రోజుల కాలంలో ప్రజల యొక్క నీటి వసతి గురించి ఆలోచించి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడం ఉంది. ఆల్మోస్ట్ అన్ని చోట్ల నార్మల్సీ వచ్చింది. కానీ ఇక్కడ ఈ దూడల కాలువలో ఈ వరద వల్ల, నీటి వల్ల ఆ పంపులు పూర్తిగా ఈ డిస్ట్రిబ్యూషను ప్లస్ ఇంకొక లైన్లు 2 నీళ్లలో మునిగిపోవడం వల్ల అవి దాన్ని తీయడానికి కొద్దిగా టైం పట్టింది. ఇప్పుడే
కొద్దిగా వాతావరణం అనుకూలించినందువల్ల ఆ పైపులను బయటికి తీసేసి టెంపరీగా మళ్ళీ ఇప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేసేసి ఒక 1 or 2 days ఈరోజు రేపు లేకపోతే ఎల్లుండి కంపల్సరీగా నీళ్ళ సరఫరా పంపించడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా టైమ్ అండ్ అగైన్ ప్రతిసారి దీని గురించి వాటర్ ప్రాబ్లం పట్టణ ప్రజల గురించి ఫోన్లో నన్ను ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. నేనున్న ఇన్పుట్స్ ఇస్తున్నాను. నిన్న కూడా ఏదైతే మనకు సెంట్రల్ కమిటీ వచ్చిందో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అక్కడ సెంట్రల్లో చిల్లపూర్ సెంట్రల్లో ఉండి అక్కడ కూడా వాళ్లకు ఈ వాటర్ పైప్ లైన్ గురించి పైప్ లైన్ని యుద్ధ ప్రాతిపదికన గూడూరు పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా కోసం ఈరోజు ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి ముందు చూపుతో ఇరిగేషన్ వాళ్ళని పెట్టించి ఇక్కడ కాలువ పూడిక తీత పనులు తీసిన దానివల్ల ఎలవ తగ్గింది. లేకపోయింటే ఇంకా ఎలవ చాలా వచ్చి తూర్పు వీధి పక్కంతా పోయేది. ఎమ్మెల్యే గారు ఒక ఐఏఎస్గా చేశారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ పూడిక తీత పనులు ఇక్కడ కానివ్వండి, నాయుడు కాలువ కానివ్వండి, చింపిరిగా నాయుడు కాలువ కానీ మొత్తం ఎన్ని ముందుగా వరదలు రాకముందే ఆయన తీసిన పూడిక వల్ల ఈరోజు కొద్దిగా నష్టంతో బయటపడ్డాము. ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారు మానిటరింగ్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నాకు సచివాలయ వ్యవస్థ ఉంది, ఆ సచివాలయ వ్యవస్థ నా వాలంటరీ వ్యవస్థ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలు మీకు ఏం కావాలన్నా సచివాలయాల్లో పోయి మీకు నష్టపరిహారం ఉన్నా ఏదైనా రాకపోయిందో అప్లై చేసుకోమని చెప్పి బాలెడ్డిపాలెంలో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సచివాలయ సిబ్బంది అందరూ వచ్చి దగ్గరుండి ఈ పనులు చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురంలో నిర్వహిస్తున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగల ముగింపు సభ విజయవంతం చేసేందుకు గూడూరు నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని టీడీపీ శ్రేణులకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు, పార్టీ బలోపేతంపై గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చర్చించారు. ముందుగా పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నారా లోకేష్ బాబు యువగల ముగింపు సభ నిర్వహిస్తున్నారని, ఆ సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు పాల్గొని ఎన్నికల శంఖారావం పూరించనున్నారని, ఆ సభను విజయవంతం చేసేందుకు మన డివిజన్ పరిధి నుండి నాయకులు వైజాగ్ వెళ్లేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నామని, క్లస్టర్ ఇన్ఛార్జీలు మండలాల వారీగా పేర్ల నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మహిళా నాయకురాలు కేంద్ర కమిటీతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి, సర్వోత్తం రెడ్డి, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆ మీటింగ్కి ఇక్కడ నుంచి రైళ్లు వేస్తున్నారు. అంటే వెంకటగిరి, సూర్యాపేట, గూడూరుకి ఒక రైలు వేస్తున్నారు. మనం వేస్తున్నాం, అందరం కలిసి వేసుకుని వేస్తున్నాం. అందరూ బెర్తులు ఉంటాయి, 10 బెర్తులు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క మండలం నుంచి ఎంతమంది వస్తారు, ఎంతమందికి అక్కడ బెర్తులు సరిపోయే విధంగా చూస్తాం అనేది మీకు క్లారిటీ ముందుగా చెప్తున్నాను, సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నాను. అలాగే పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ మండలాల నుంచి ఎంతమంది రాగలరో మేము కూడా దాంట్లో వస్తాం, ట్రైన్లో వస్తాం, వచ్చినప్పుడు ఆ ట్రైన్లో వస్తాం, పోయేటప్పుడు ట్రైన్, వచ్చినప్పుడు ట్రైన్. కాబట్టి దయచేసి మండల పార్టీ అధ్యక్షులు మీ మండలం నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా ఆలోచించి తీసుకుని రావాలందరినీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది భారీ ఎత్తున ఒక 3 లక్షల మందితో ఆ యొక్క మీటింగ్ ఆ రోజు జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు అందరూ కూడా అటెండ్ అవుతారు. కాబట్టి ఇది చాలా మన పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. అక్కడి నుంచే ఎన్నికల సమరవేరిని మోగించుకుంటారు మన నాయకులు. కాబట్టి ఈ మీటింగ్కి అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలా. ముఖ్యంగా యువత, అలాగే మహిళలు కూడా మీరు వస్తారంటే మీరు సపరేట్ ఒక భోగి ఏర్పాటు చేస్తామమ్మా. మీరు మాట్లాడుకొని మీ భోగిలు ఆడవాళ్ళు మాత్రం మీదట్లు ఏర్పాటు చేస్తాం. అది కూడా మీరు ప్లాన్ చేసుకొని మీ స్టేట్ వాళ్ళని అలాగే మీ జిల్లా వాళ్ళని కనుక్కొని వాళ్ళు ఎట్లా చేయమంటే ఆ విధంగా మీరు కూడా ప్లాన్ చేసుకోమని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఖచ్చితంగా మీటింగ్ అయితే అందరూ వెళ్ళాలా, నాయకులందరూ ఖచ్చితంగా వెళ్ళాలా. వైజాగ్ చూసినట్టు ఉంటుంది,
అట్లా అందరూ పవన్ కళ్యాణ్ అందరం చూసినట్టుంది మనం, కాబట్టి అందరూ కూడా వస్తే బాగుంటుందని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకేమున్నాయా? దయచేసి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయండి. ఖచ్చితంగా రేపు లోకేష్ బాబు ప్రోగ్రాం మనందరూ కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ సభతోనే మనం ఎన్నికల సమర వేదికకి పోతున్నాం. కాబట్టి అందరూ అటెండ్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకేదన్నా మీకు అదనంగా సదుపాయాలు కావాలన్నా మీరు చెప్తే అవి కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి. అంగన్వాడీ సిబ్బంది సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శ్రావణి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ నిరసన దీక్ష శిబిరంలో టీడీపీ మహిళా విభాగం నాయకురాళ్లు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మెకు దిగారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ సిబ్బంది నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీరికి సంఘీభావం తెలుపుతూ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న పోరాటాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. వర్కర్స్ ఈ నెల 12వ తేదీ నుంచి కూడా వాళ్ళకి కనీసంగా న్యాయంగా రావాల్సిన వాళ్ళ వసతుల కోసం, వాళ్ళకి రావాల్సిన నిధుల కోసం వాళ్ళు నిరసన కార్యక్రమాలు 12వ తేదీ నుంచి కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి మేము మా పార్టీ ఆదేశాల మేరకు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు కూడా మొన్న కూడా వచ్చి ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా ఈరోజు తెలుగు మహిళలుగా మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం మద్దతు ఇవ్వడానికి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆయాలు కానీ, వారి కుటుంబంలో చిన్న బిడ్డలు వాళ్ళ మామూలుగానే గర్భవతులు అయినప్పటి నుంచి కూడా నమోదు చేసుకోవడం దగ్గర నుంచి కూడా వాళ్ళకి పౌష్టికాహారం అందించడం, అదేవిధంగా బాలింతలుగా ఉన్నప్పుడు డెలివరీ టైంలో కావచ్చు అన్ని రకాలుగా వాళ్ళ సేవలు అందించి ఇంట్లో పిల్లలకి అంటే వాళ్ళకి అంటే పేదలకు కూడా ఎన్నో పౌష్టికాహార లోపం వల్ల ఇబ్బందులు కలిగే పరిస్థితి. కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క పౌష్టిక ఆహారాన్ని కూడా పిల్లలకి అందిస్తూ వాళ్ళ సేవలనంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పిల్లల్ని కన్న తల్లుల్లాగా చూసుకుంటూ అంగన్వాడీ టీచర్స్ కానీ, అదేవిధంగా ఆయాలు కానీ ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం చూస్తుంటే గతంలో మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంగన్వాడీ ఆయాల సేవల్ని గుర్తించి ఆయన 4,000 నుంచి అదేవిధంగా 6,500కి వాళ్ళ జీతాలు పెంపొందించడం జరిగింది. అదేవిధంగా తర్వాత కూడా మళ్ళీ ఇంకొక పెంచి 10,500 దాకా ఆయన గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీ వాళ్ళకందరికి కూడా టీచర్స్కి జీతాలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు నుండి రేణిగుంట విమానాశ్రయానికి వెళుతున్న ఇన్నోవా కారు వెంకటాచలం టోల్ గేట్ దాటిన వెంటనే అదుపు తప్పి ముందుగా వెళుతున్న కారును మరో లారీని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 3 ఎన్ఆర్ఐలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అందించిన సమాచారం మేరకు అమెరికాలో నివాసం ఉంటున్న నెల్లూరు నగరవాసులు ఒకే కుటుంబానికి చెందిన పార్లపల్లి శ్రీనివాసరావు, పద్మ దంపతులు, వీరి కుమారుడు అఖిల్ ఇటీవల అమెరికా నుండి భారతదేశానికి వచ్చి శుక్రవారం తిరిగి అమెరికాకు వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయానికి వెళుతుండగా శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో అటువైపుగా వెళుతున్న నాయుడుపేట డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ప్రమాద స్థలం వద్ద ఆగి గాయపడ్డ వారిని దగ్గరుండి అంబులెన్స్లో నెల్లూరు అపోలో హాస్పిటల్కు తరలించారు. మనుబోలు ఎస్ఐ అజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ అండ్ టౌన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు చేస్తున్న పురిటి పిల్లలకు శుభాశీస్సులతో కూడిన కిట్, మాతృమూర్తులకు బ్రెడ్, రస్కులు అందచేయట కార్యక్రమం మన క్లబ్ సభ్యులు లైన్ బి పెంచల రాజు, దెంట్ల పబ్లికేషన్స్ వారి వితరణతో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రాజెక్ట్ చైర్మన్ ఎంజేఎఫ్ లైన్ పి మురళీ నాయుడు సారథ్యంలో జరిగింది. ప్రెసిడెంట్ ఎస్ఎల్ఎన్ స్వామి మాట్లాడుతూ ఈరోజు ఇచ్చట జన్మ తీసుకున్న పిల్లలు మంచి ప్రవర్తనతో, ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నత విలువలతో మంచి పౌరులుగా తయారు కావాలని ఆశిస్తూ ఒక ఫోటో ప్రింట్ కార్డును, పిల్లలకు కావలసిన డ్రెస్సెస్, పౌడర్, సోప్, కాటుక, టవల్ కలిగిన కిట్ను, మాతృమూర్తులకు బ్రెడ్, రస్కులు పంచుతున్నామని చెప్పడమైంది. ప్రాజెక్టు చైర్మన్ ఎంజేఎఫ్ ఎల్ఎన్ పి మురళీ నాయుడు గారు మాట్లాడుతూ
తక్కువ రేటుతో స్కూల్ పిల్లలకు డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తున్న మా డెల్టా పబ్లికేషన్స్కు ఈ పేదలకు ఈ సేవ అందించే అవకాశం అందించేందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి డాక్టర్ రాజా గారికి ధన్యవాదాలు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో లైన్ సభ్యులు పసుపులేటి ప్రసాద్, పైడిమర్రి రాజేంద్ర, బి పెంచలరాజు, జోన్ చైర్మన్ వై గురునాథం, డెల్టా పబ్లికేషన్స్ స్టాఫ్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొని జయప్రదం చేశారు. సేవా కార్యక్రమాన్ని ఈరోజు డెల్టా పబ్లికేషన్స్ నెల్లూరు వారి మా లైన్ మెంబర్ పి పెంచలరాజు గారి వితరణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమంలో నిర్వహించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఈరోజు జన్మ తీసుకున్నటువంటి పిల్లలందరూ కూడా శుభాశిస్సులతో మంచి ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నతంగా సత్య, ధర్మ, ప్రేమ, శాంతి, అహింసలతో వాళ్ళు వర్ధిల్లాలని, తద్వారా ఆ తల్లులు కూడా వాళ్ళు సక్రమైనటువంటి మార్గంలో క్రమశిక్షణతో పెంచి ఆ కుటుంబానికి కానీ, సమాజానికి కానీ, దేశానికి కానీ ఒక మంచి ఆస్తిగా తయారు చేయాలని ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళకు శుభాశీస్సులు అందజేస్తూ ఆ పిల్లలకు ఒక 2 డ్రెస్సులు, ఒక టవలు, తర్వాత పౌడరు, సోపు, కాటుక అవన్నీ అందజేస్తూ తల్లికి కూడా బ్రెడ్, రస్కులు అందజేశాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా సూపరింటెండెంట్ ప్రతి నెల కూడా 15వ తేదీ ఈ యొక్క వార్డులో, ప్రసూతి వార్డులో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. ప్రతి నెల కూడా ఇది జరుపుతూ ఉన్నాము. ఇది డెల్టా పబ్లికేషన్ అనే ఒక సంస్థ ద్వారా, దానిలో మేము 3 పార్ట్నర్స్ అయి ఉన్నాము. నేను మురళీ నాయుడు, ఇంకొక ఆయన బి పెంచలరాజు మరియు శ్రీధర్, నౌకల శ్రీధర్, 3 కలిసి ఈ డెల్టా పబ్లికేషన్ అనే సంస్థనే స్థాపించి దానిలో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వారికి ఎడ్యుకేషన్, డిజిటల్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ దానిలో ఇస్తున్నాము. ఈ సంవత్సరం కూడా 10,000 మంది పిల్లలు దానిలో చేరారు. వాళ్ళందరికీ కూడా ప్రతి వారం కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెడుతున్నాము. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి దాన్ని ముందుకు తీసుకుని వెళ్తానికి మేము సిద్దమై దీన్ని ఆంధ్ర, తెలంగాణలోనూ దీన్ని ఈ సంవత్సరం రిలీజ్ చేశాము. ఆ యొక్క సంస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ యొక్క ప్లేస్ ని ఎందుకు ఎన్నుకున్నామంటే, నిజమైన పేదవాళ్ళు ఇక్కడికి మురళీ నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టు చైర్మన్ గా ఉంటూ, అదిగాక ఆయన డెల్టా పబ్లికేషన్స్ కి వన్ ఆఫ్ ద వానరు. మరి వారు ఈ యొక్క దాతృత్వంలో ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం టెన్షన్ గా 15వ తారీఖు ఉదయం 10-10:30 కల్లా ఇక్కడ హాస్పిటల్లో ఈ నిరుపేదలైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి తల్లి బిడ్డలకి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలని సమకూర్చేదానికి ఒక కిట్టు, అదేవిధంగా తల్లి ఆరోగ్యంగా ఉండడానికి, బిడ్డ ఆరోగ్యానికి వాళ్ళు సమకూరుస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి శుభ ఆశీస్సులతో మా లయన్స్ క్లబ్ వైజేపీ ఒక కార్డును కూడా ప్రజెంట్ చేసి మరి వారి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా కావాలని వాళ్ళ తల్లిని, బిడ్డల్ని కూడా ఆశీర్వదిస్తూ మా వైజేపీ లయన్స్ క్లబ్ ఇలాంటి సేవా కార్యక్రమాన్ని వినూత్నంగా మా మురళీ నాయుడు గారు చైర్మన్ గా ఉండి ఈ సంవత్సరం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. మాకు ఇదొక వరం. మేము లయన్స్ క్లబ్ లో ఉండి ఈ పేదలకి, అంటే మాకున్నటువంటి శక్తి కొలది, మాకున్నటువంటి పరిధిలో ఈ గూడూరు ప్రజలకు అందరికీ కూడా మా వైజేపీ లయన్స్ క్లబ్ ఎనలేని సేవలు అందిస్తూ ఉంది. ప్రభుత్వం తుఫాను కారణంగా ఇబ్బందులకు గురైన పాడి రైతులకు ఉచితంగా అందిస్తున్న దానామృతం సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు పొందాలని వ్యవసాయ శాఖ ఏడీ గురువారెడ్డి తెలియజేశారు. శుక్రవారం మండల కేంద్రమైన మనుబోలులోని ప్రాంతీయ పశు వైద్యశాల నందు సహాయ సంచాలకులు డాక్టర్ పి గురువారెడ్డి ఆధ్వర్యంలో పాడి రైతులకు ఉచితంగా దానా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ, వైసీపీ జిల్లా కార్యదర్శి చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, మండల జేసీఎస్ కన్వీనర్ గడివేటి చంద్రశేఖర్ రెడ్డి, ముంగర రవీంద్రారెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు సయ్యద్ రఫీ, కంచిమణి, కోసూరు కోటేశ్వరరావు గౌడ్ పాడి రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా మనుబోలు మండల పరిధిలోని 14 రైతు భరోసా కేంద్రాల్లో ఈ దానామృతాన్ని పంపిణీ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా పశుదాన టీఎం దానామృతాన్ని ఈరోజు ఆర్బీకే 1, ఆర్బీకే 2 మనుబోలు నందు మన మండల జడ్పీటీసీ సభ్యురాలు చిట్టమూరు అత్తమ్మ గారు మరియు తర్వాత మన అజయ్ కుమార్ రెడ్డి గారు, అలాగే మండల ప్రెసిడెంట్
హరిగోపాల్ రెడ్డి గారు, మన వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అట్లే ప్రెసిడెంట్ గారు మణి, మరి వైసీపీ నాయకులందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మన మనుగోలు 1-2 ఆర్బీకేలకి 80 బ్యాగులు, 25 కేజీల బ్యాగులు 80 వచ్చాయి. ఈ 80 బ్యాగులని 80 మంది రైతులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది ఉచితంగానే మేము ఈ గవర్నమెంట్ ద్వారా ఉచితంగా సప్లై చేస్తున్నాం. అట్లాగే మన మండలంలో 23 టన్నులు, మొత్తం 23 టన్నులు టీఎంఆర్ మన ఆర్బీకేలు అన్నిటికీ కూడా మేము సప్లై చేయడం జరిగింది. కాబట్టి మన మనుగోలు మండల రైతులందరూ ఈ దానామృతాన్ని తీసుకొని వాటి పశువులు మేపుకొని పాల ఉత్పత్తిని పెంచుకుంటారని మన మండల పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా దేవరాల వెంకటశేషారెడ్డి, జ్యోతి దంపతులు కుమారుడు నిఖిల్ సాయిలు వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. महाविष्णु राजे दिशाः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्री कृष्ण परब्रह्मणे नमः श्री महागणाधिपतये पावकर्मावासनाशयकाय नमः ओम कर्मद्रुम नमः सुप्रस्ताय नमः अष्टोत्तरसन्नामावली पूजाञ्च करिष्ये नमः विशेषविशिष्टायां श्री पुस्तकाय नमः योगक्षेमाय नमः स्वांगवाय नमः गमनीय नमः भक्तिमुक्तिसंतोषाय नमः दुरितक्षय द्वारा विदितापनवांशितकाम्यातपरसिद्धं श्री अखिल विशिष्टाय समस्त रक्षो जनार्दन मंगे चेत क्षमापूर्वक नमस्कार समर्पयामि। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। పల్లకితో కూడండి. ओम साई श्री साई जय ओम साई श्री साई जय जय साई। నిదానం పల్లకితో కూడండి. ओम साई श्री साई जय जय साई। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. దూడల కాలువ వద్ద పగిలిపోయిన పైప్లైన్ మరమ్మతు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. ఈ నెల 20వ తేదీన నెల్లిమల నియోజకవర్గం భోగాపురంలో నిర్వహిస్తున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం ముగింపు సభ విజయవంతం చేసేందుకు నియోజకవర్గం నుండి టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని టీడీపీ శ్రేణులకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తి. ఇవి ఇవాల్టి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.